మిత్రులారా, ఈ దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటాన్ని మనం చూడలేదు, కానీ ఈ వేద భూమిలో ధర్మాన్ని గెలిపించడం కోసం జరిగిన మహా సంగ్రామాన్ని మనం టీవీలలో అలాగే మహాభారతంలో విని తరించిన వాళ్ళం. ముఖ్యంగా నా తెలంగాణ పోరాటంలో జరిగిన మహా సంగ్రామంలో శ్రీకృష్ణుడే కేసీఆర్ అయితే, గులాబీ సైన్యాన్ని ఉద్యమం నడిపి రాష్ట్ర ఏర్పాటును సుగమం చేసిన అర్జునుడు ముమ్మాటికి హరీష్ రావు. అలాంటి ఉద్యమ నేతను పట్టుకొని ఒక ఊర పంది గుంటనక్క అంటే బాధ అవుతుంది. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాన్ని, కేసీఆర్ హరీష్ రావు పడ్డ కష్టాన్ని చూసిన వాన్ని, పదుల సంఖ్యలో రక్త గాయాలైన వాడిని, ఈ రాష్ట్రం కోసం చిల్లర రాజకీయాలు చేసి శత్రువుతోటి చేతులు కలిపినటువంటి ఓ ఊర పంది, నువ్వేం తింటున్నావో నీకు తెలియకపోవచ్చు, కానీ కనీసం ఎవరి కడుపులో పుట్టినావో ఆలోచించు. మిత్రులారా, నేను బాధతోటి చెప్తున్నా, తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి నా మాటలు అర్థమై. నాడు తెలంగాణ ఉద్యమంలో పిల్లలు పెట్రోల్ పోసుకొని తగలబడుతుంటే టీడీపీతోటి ఎవడైనా ఉద్యమంలో ఉన్నవాడు దోస్తానైనా బంధువైనా కలిసేవాడు. నా సొంత తల్లి తన సొంత ఫ్రెండ్ అయినటువంటి 30-35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉన్న ఫ్రెండ్ అయినా టీడీపీలో ఉందని పార్టీ, తెలంగాణ ద్రోహంలో పార్టీ అని ఆమె దోస్తాన్ని బంద్ చేసుకుంది. నాకు తెలిసిన మిత్రులతోటి కూడా టీడీపీలో ఉన్నారు వీళ్ళు తెలంగాణ ద్రోహులని నేను మాటలు బంద్ చేసుకున్నాను. ఇది తెలంగాణ ఉద్యమకారుల కమిట్మెంట్ అయితే, ఆ ఊర పంది ఆ టీడీపీల వాళ్ళ బామ్మలతోటి, టీడీపీలతోటి, తెలంగాణకు వ్యతిరేకంగా లేఖలు రాసిన వాళ్ళతోటి, శత్రువుల కుట్రల్ని ఇక్కడ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి తోటి దోస్తాన్ చేసిన ఆ ఊర పందికి ఎట్లా తెలుస్తుంది ఈ పోరాట అస్తిత్వం, ఎట్లా ఈ రాష్ట్ర అభివృద్ధి ఎట్లా అర్థమవుతుంది? ఆ ఊర పందికి కావాల్సింది రాజకీయం మాత్రం. మిత్రులారా, ఇక పాయింట్లోకి వస్తా, ఒకసారి మీరు చూడండి. ఇది చిన్న చేప పిల్లకు వచ్చింది 250 కోట్ల ప్రాజెక్ట్. సో ఈ 250 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిన చూపించి పెద్ద తిమంగళాన్ని వదిలిపెట్టాలనే ప్రయత్నం గుంటనక్క గారు తీవ్రంగా చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఫస్ట్ నుంచి కూడా ఈ గుంటనక్క గారికి ఈ సృజన్ రెడ్డి అనేటువంటి పుట్టించిందే, ఈ సృజన్ రెడ్డి అనేటువంటి టెండర్ ఇచ్చిందే, ఈ సృజన్ రెడ్డి అనేటువంటి కాంట్రాక్టర్ గా నిలబెట్టిందే ఈ గుంటనక్క గారు. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సృజన్ రెడ్డికి, ఆయన ఇరిగేషన్ మినిస్టర్ ఎప్పుడైండు? 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. మరి ఆ సృజన్ రెడ్డి తోటి దోస్తాన్ చేసిన దొంగెవరు? ఆ ఊర పందెవరు? ఉద్యమం నడుస్తున్నప్పుడు శత్రువుతో చేతులు కలిపి దోస్తాన్ చేసి దోసుకున్నదెవరు? తెలంగాణ సమాజానికి తెలియద్దా? నిజాలు తెలియద్దా? మిత్రులారా, ఒక్కసారి ఆ పేరు కూడా నాకు ఉచ్చరించాలంటే సిగ్గు అవుతుంది. అందుకనే ఆ మధ్య తాటకి అని చెప్పిన, నేను శూర్పనక అన్నాక గోర్లు కట్ చేసుకున్నాను. శూర్ప అంటే కొష ఉన్నాయి, నక అంటే గోరు, నువ్వు శూర్పనకవా అనగానే గోర్లు కట్ చేసుకుంది. తర్వాత ఏం జరిగింది? తాటకి అని చెప్పిన. వాస్తవంగా తాటకియే. సుకేతు మహర్షి కడుపులో పుట్టి ఆయన చరిత్రకు కలంకం తెచ్చినటువంటి శత్రువును, రాక్షసుని పెళ్లి చేసుకొని శత్రు స్నేహాలు చేసి పరమేశ్వరుడి వరపుత్రుడైన అయినటువంటి ఆ సుందరి తాటకిగా మారిన చరిత్ర చెప్పిన. మిత్రులారా, తాటకీలు, శూర్పనకలు ఇలా తెలంగాణ రాజకీయాలు ఇస్తుంది. మిత్రులారా, ఒకసారి ఈ కల్వకుంట్ల కవిత సృజన్ రెడ్డి తోటి దోస్తాన్ చేసింది. ఈమె ఇంకా పిట్టకథలు చెప్తుంది. ఎందుకు ఇలా ప్రెస్ మీట్ పెట్టిందో తెలుసా మిత్రులారా? నిన్న 1-2 కాదు, 10ల సంఖ్యలో సింగరేణిలో స్కాములు జరిగాయి. నేను 2 బయట పెట్టాను, చాలా ఉన్నాయి. వీళ్ళు ఏ హోటల్లో మీటింగ్ పెట్టారో నా దగ్గర ఫోటోలు ఉన్నాయనగానే వెంటనే మన శూర్పనక, మన తాటకి, మన హరీష్ రావునే ఉద్యమ నేతనే గుంటనక్క అన్నప్పుడు ఈమెను ఊరవంది అంటే తప్పేంది? ఇంకా క్రాంతి ఛానల్లా పందికొక్క లెక్క అన్నది ముసలాంది. నేను అట్లా కూడా అంటలేను కదా, ఇంకా అంట. మళ్ళీ చెప్తున్నా, నా జాతి కోసం నేను కొట్లాడే బిడ్డని, నా జాతికి ద్రోహం చేస్తామంటే ఎవ్వలైనా సరే ఆడామగలు ఉండవు. మర్యాద పురుషోత్తముడైన నా శ్రీరాముడే చెప్పిండు, తప్పు వేస్తే ముక్కు చెవులు పోసి పంపమని. నేను గా జాతి, గా ధర్మం కోసం నిలబెట్టుంది. కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు కవితమ్మ, వెరీ క్లియర్. నీ రౌడీయిజం, నీ గూండాయిజం ఏం చేస్తావో నీ బతుకంతా నాకు తెలుసు.
నేను సిద్దిపేటోని కదా, చాలా మంది కవితమ్మ కొత్త బట్టలు వేసుకొని ఆ నమస్తే తెలంగాణ పేపర్ల కోట్ల రూపాయలు వాళ్ళ జీతాలు దిక్కులేవు, వాళ్ళ పైసలతోటి కార్లు కొనిస్తే కోట్ల రూపాయల కార్లలో తిరిగినాక ఆమెను చూస్తూ చాలా మంది అబ్బో కవితక్క అనుకోవచ్చు. ఆమె బట్టలు లేకుండా మా అమ్మ ఎత్తుకున్న రోజుల నుంచి చూసిన ఆమె కథ, ఆమె చరిత్ర, ఆమె తతంగము నాకు తెలిసినంతగా నాకు తెలిసి దాన్ని మీరు మా అక్క అన్నటోళ్ళకి ఎవరికి అర్థం. మిత్రులారా, బట్టి విక్రమార్క సగం చదివి ప్రజల్ని తప్పదు పట్టిస్తున్నట్టు బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆయనే. కాంగ్రెస్ పార్టీని కాపాడడం కోసం, రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుల్ని సరిదిద్దుకోవడం కోసం పాపం ఒక బాధపడుతుంటే ఆ రేవంత్ రెడ్డి కోసం కవిత రంగంలోకి దిగి గుంటనక్క అన్నది మిత్రులారా ఇంకా చాలా చెప్తా, ఇది ఒకసారి వినురి. హరీష్ రావు గారు మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగినారు? ఖచ్చితంగా మొత్తం 2014 నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ అడిగింది. అంటే జరుగుతున్నది ఏంది ఇక్కడ? కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎంక్వైరీ అని హరీష్ రావు గారు అడుగుతున్నారు. మిత్రులారా, మీకు ఒక క్లారిటీ రావాలి. ఆమె ఏమంటది, ఇంకా 2 విషయాలు మాట్లాడుతుంది. ఏమంటది తెలుసా? 2014 నుంచి ఇప్పటి వరకు విచారణ జరగాలని, కేసీఆర్ గొప్పోడని, తన ప్రభుత్వం తప్పు చేయలేదని హరీష్ రావు నమ్మి విచారణకు రమ్మని చెప్పిండు. కానీ ఈ శూర్పణఖ కరెక్ట్ ఈమె మా తండ్రి మీద విచారణ అడుగుతుండు, ఈయన మంచోడు కాదని చెప్పిన కొద్ది సెకండ్లలోనే ఆమె నోటి నుంచి, దేవుడు ఉన్నాడు కదా, ఆమె నోటి నుంచి ఓ మాట వస్తుంది. ఏంటో తెలుసా? నేను ఈమె కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద, కేసీఆర్ ప్రభుత్వంలో అవకతవకలు జరగలే, అసలు జరగవు, ఏ విచారణకైనా రెడీ అని చెప్పిన హరీష్ రావు కేసీఆర్ను ఆగం చేస్తుండా, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కొద్ది రోజులలో అయితే బ్యాన్ చేస్తారని డ్రామాలు ఆడుతున్న ఈ కవిత బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ని ఆగం చేస్తుందా? తెలంగాణ ప్రజలు విఘ్నులు ఆలోచన చేయండి.